చాలా చోరీలకు పాల్పడుతున్నారు, బంగారం దోసుకెళ్తున్నారు, ఇతరత్ర సామాను బయటకు వచ్చిన దగ్గర దోసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక టోల్ గేట్ యాజమాన్యం కూడా అక్కడ సంబంధిత టోల్ గేట్ యాజమాన్యం కూడా రోడ్డు కోతకు గురైనటువంటి సిచ్యువేషన్, దాన్ని సరిచేయడం పక్కన పెట్టి టోల్ వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంటూ కూడా అక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఎటు చూసినా కూడా ఒక ఇబ్బందికర దృశ్యాలు మనకు కనబడుతున్నాయి కీసర టోల్ గేట్కి సంబంధించి. ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి స్థానికులు అక్కడ ఈ విషయాలపై ఈ సమస్యలపై మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడారు చూద్దాం. భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం సార్. మా కారు ఇక్కడ నందిగాం దగ్గర ఇరికిపోయింది సార్. వాటర్ ఫోర్డింగ్ చాలా తక్కువగా ఉంది. పోలీస్ సార్స్ ఏమన్నారంటే హాఫ్ అన్ అవర్ ఉండండి, మీ కారు మేము పంపిస్తాం బయటికి, మీరు ఏం చిన్నపిల్లలతో మేము ఉన్నాం సార్, మేము బయటకు వచ్చేసాము, లగేజ్ కూడా ఏం తీసుకురానివ్వలేదు, ఫోర్డింగ్ వస్తుంది సైడ్కి వెళ్ళిపోండి అంటే. అప్పుడు కూడా బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ టాపిక్ క్లియర్ చేయలేకపోయారు పోలీసులు. మా కారు మధ్యలో ఉండిపోయింది. మేము అప్పటికి 2 days ఎక్కడే ఉన్నాం సార్. నేను నైట్ కూడా 7 వరకు ఎక్కడే ఉన్నాం. 7 మా కారు బయటపడింది, ఫోటోలు తీసుకున్నాం, ఇంటికి చేరాం. మార్నింగ్ సరికి మేము 7కి వచ్చాం. మా కారులో చోరీ జరిగింది సార్. 20,000 క్యాష్, తులం బంగారం సార్. ఒక బ్యాగ్ పోయింది సార్, క్రెడిట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు పోనవు సార్. టోల్ మేము ప్రైవేట్ తీపించుకున్నాం సార్. టోల్ ఫేజ్ దగ్గరికి వెళ్ళాం కానీ వాళ్ళు మాకు పట్టించుకోలేదు సార్. ఇప్పుడు 11,000 కట్టేసి మేము బయట తీపించాం సార్. ఇప్పుడు కూడా దీన్ని షోరూమ్ తీసుకెళ్ళాలంటే 8,000 అడుగుతున్నారు సార్. టోల్ ఫేజ్ 70 రూపాయలు కట్ అయింది సార్. మాది కూడా గవర్నమెంట్ ఏం మేము భీమవరం వచ్చండి, భీమవరం నుంచి వస్తుందండి. మేము ఇలాగా 11:30కి స్టార్ట్ అయిందండి వర్షం. ఇక్కడ 11:30కి స్టార్ట్ అయ్యి మామూలు పోలీసు వాళ్ళు చాలా పట్టించుకోలేదండి. మాకు 5 నిమిషం వెహికల్ వదిలితే మేము బయటకు దాటిపోదామండి సార్. అలాగా మనకి జరిగినప్పుడు ఒకేసారి వాటర్ వచ్చి పాపం వచ్చి జరిగింది సార్. ఇది అంతా యాక్చువల్లీ మేము భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్దామని వస్తున్నామండి. వచ్చే దారిలోని ఇక్కడ విజయవాడ దగ్గరలోని ఫ్లోటింగ్ వల్ల టోల్ గేట్ కూడా కట్ అయింది. టోల్ గేట్ కట్ అయిన తర్వాత కూడా టోల్ గేట్ వాళ్ళు ఎవరూ సమాధానం స్పందించలేదు. ప్లస్ ఏంటంటే అప్పటికి వరద అనేది చాలా తక్కువగానే ఉంది. తక్కువగా ఉన్నా కానీ సార్ మేము వెళ్ళిపోతాము, ఏమి అవ్వదు, అప్పుడు ఫ్లోటింగ్ అనేది తక్కువగానే కదా ఉంది, పంపించేయండి అన్న. మీ కార్లకి ఏం అవ్వదండి, మేము ఉన్నాము చూసుకుంటామని మమ్మల్ని వేరే దగ్గర పంపించేసిన తర్వాత ఒక నైట్ ఉన్న డే పొద్దున్న లేచినప్పటికీ మా కార్లు లేవు సార్. ఇలా లేవన్నప్పటికైనా టోల్ గేట్ వాళ్ళు అయినా ఎవరైనా రెస్పాన్స్ అవ్వలేదండి. ఇలాగా మేము 11,000 దాకా కట్టామండి. ఇప్పుడు ఇంటికి అక్కడ షోరూమ్ తీసుకెళ్తాకైనా 8,000 అడుగుతున్నారు. అయినా మా సొంత డబ్బులతోనే కట్టి తీసుకెళ్లాల్సిన పరిస్థితిలో. టోల్ గేట్ కట్ అయిందండి, మా అకౌంట్ లో నుంచి టోల్ గేట్ అవన్నీ కట్ అయినాయి. లేదు సార్, లేదండి. టోల్ గేట్ దగ్గరికి అయినా వెళ్ళామండి, ఎవరో రెస్పాన్స్ కూడా అవ్వలేదండి. మేము భీమవరం వచ్చండి, భీమవరం నుంచి వస్తుందండి. కీసర టోల్ గేట్ దగ్గర ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. చాలా వాహనాలు కూడా అటువైపుగా ఇటువైపుగా వెళ్తున్నాయి. కీసర టోల్ గేట్ తర్వాత హైవే పైన పెద్ద ఎత్తున వరద చేరింది. ఈ వరదలో వాహనాలని రాకపోకలు నిలిపేశారు అధికారులు. మీ యొక్క వాహనాలకి మాది బాధ్యత అంటూ కూడా చెప్పినట్టుగా అక్కడ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ కొద్ది సమయానికి పెద్ద ఎత్తున వరద ఉప్పొంగడంతో ఈ వాహనాలు పూర్తిగా కూడా వరదలు కొట్టుకుపోయాయి. చాలా దూరం వరకు ఈ వాహనాలు పూర్తిగా కొట్టుకుపోయి మట్టిలో కూరుకుపోయాయి. పైనుంచి బండరాళ్ళు, ఇతరత్ర చెట్లు, దుంగలన్నీ కూడా పైనుంచి ప్రవహించాయి. ఆ తర్వాత ఈ కార్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ప్రస్తుతం ఆ కార్లని బయటికి వెలికి తీయాలంటే సుమారుగా ఒక్కో కార్కి 15,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి షోరూమ్కి తరలించాలన్నా కూడా ఒక్కో కార్కి 10,000 రూపాయల వరకు అడుగుతున్నారు. టోల్ గేట్ కట్ అయింది. టోల్ గేట్ యాజమాన్యం ఎక్కడ కూడా మాకు దీనికి సంబంధించి పరిహారం కానివ్వండి, లేదంటే కనీసం పట్టించుకున్న పాపాన కూడా పోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, సో ఏం చెప్తున్నారు? ఆవేదన చాలా క్లియర్గా అర్థమవుతోంది. టోల్ గేట్ యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ పోలీసు అధికారులు కూడా మీ వాహనాలకు ఏమవదు, వాహనాలకు మాది బాధ్యత అంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ వాహనాలు చూస్తే పూర్తిగా ఛిద్రమైపోయాయి, పూర్తిగా ఖరాబ్ అయిపోయాయి, పూర్తిగా కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి కనబడుతోంది. సో తాజాగా ఎటువంటి పరిస్థితి కొనసాగుతుంది అక్కడ? అంటే మొన్న సాయంత్రం వరద ఉధృతి జాతీయ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద ఐతవరం దగ్గర వరద ఫ్లోటింగ్ ఎక్కువడంతో వాహనాలు రాకపోకలను ఆపివేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది అప్పటికే అక్కడ చేరుకోవడంతో వాళ్ళు వరద ఫ్లోటింగ్ ఎక్కువగా రావడంతో కారులు దిగేసి ప్రాణభయంతో వెనక్కి పరిగెత్తారు. ఈ నేపథ్యంలో ఆ కార్లన్నీ కూడా జాతీయ రహదారి పక్కన ఉన్న పొలాల్లోకి వాటన్నింటి కూడా వెళ్ళిపోయే పరిస్థితి. 2 రోజుల తర్వాత అంటే మొన్న వరద ఫ్లోటింగ్ కారణంగా వాహనాలు కూడా కనపడలేదు. కానీ నిన్న సాయంత్రం నుంచి కొంత వరద పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో వాహనాలను కూడా కనబడ్డాయి. ఈరోజు వాళ్ళు భీమవరం అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు
కారులో దిగేసి వెళ్ళిపోయారు. సామాన్లు బ్యాగులన్నీ కూడా లోపల పెట్టుకుని ప్రాణభయంతో ఒక్కసారిగా వరద రావడంతో వెళ్ళిపోయారు. వాళ్ళు ఈరోజు వాళ్ళ కార్లని అదేవిధంగా బైకుల్ని తీసుకోవడానికి వస్తుంటే అక్కడ కారుని బయటికి తీయడానికంటే పొలాల్లో కొట్టుకుపోయినటువంటి కారులన్నీ రోడ్డు మీద తీసుకురావడానికి దాదాపుగా జనరల్గా రెవెన్యూ అధికారులు సహాయం చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఎవరు కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో వాళ్ళే వాహనాలను బయట తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాదాపు 15,000 రూపాయలు వాహనాన్ని హైవే మీదకి తీసుకురావడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు. కొద్దిసేపు అంటే ఒక 5 నిమిషాలు ఉంటే తాము హైదరాబాద్ అవతల వైపు వరదను దాటుకుని వెళ్ళిపోయామని, అప్పటికి ఇంకా వరద రాలేదు. పోలీసులు అత్యుత్సాహం కారణంగా వాహనాలు ఆపేయడంతో ఒక్కసారిగా వరద ఫ్లోటింగ్ రావడంతో తాము కారులు దిగి ప్రాణభయంతో వెనక్కి పరిగెత్తామని వాళ్ళంతా చెబుతున్నారు. భీమవరం అదేవిధంగా ఏలూరు, నరసాపురం ఆ ప్రాంతాల నుంచి చాలామంది హైదరాబాద్ వెళ్లే క్రమంలో వాహనాలు వదిలి పారిపోయారు. ఈ నేపథ్యంలో ఆ వాహనాలను ఇప్పుడు తిరిగి తెచ్చుకోవడానికి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి. దాదాపుగా ఒక్కో కారును తీయడానికి 15,000 డిమాండ్ చేస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ షోరూమ్ తీసుకువెళ్ళడానికి ఒక 10,000 రూపాయలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పందించాల్సిన అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదని వాళ్ళు చెప్తున్నారు. అంతేకాదు ఆ కారులో దొంగతనాలు కూడా చేశారంటే నిన్న సాయంత్రం వరద తగ్గింది, కార్లన్నీ బయటపడ్డాయి. నిన్న రాత్రి ఈ రోజు వచ్చి వాళ్ళు కారు తీసుకోవడానికి వస్తే రాత్రికి రాత్రే దొంగలు పడి ఆ కారులో ఉన్న బ్యాగులో ఉన్న డబ్బులు, క్రెడిట్ కార్డులు అదేవిధంగా బంగారాన్ని దోచుకు వెళ్ళిపోయారని చెప్తున్నారు. దాని మీద కూడా తీవ్ర ఆందోళన చెప్తున్నారు. పోలీసులు అదేవిధంగా పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఈ విషయం మీద స్పందించట్లేదని చెప్తున్నారు. కేసర టోల్ గేట్ సిబ్బంది కూడా ఎవరు స్పందించట్లేదని చెప్తున్నారు. ఏదైనా అయినప్పటికీ ప్రస్తుతం అధికారులు చేయాల్సిన పని కాస్త స్వయంగా వారే ఒకరికి చేరుకొని అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి మరీ ఆవేదన వ్యక్తపరుస్తూ వారి యొక్క వాహనాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ ప్రతినిధి కృష్ణమోహన్ కూడా అందుబాటులో ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో ఎట్లా చూడొచ్చు అంటే అధికారులు చేయాల్సిన పని కాస్త వారు అధికారులు పట్టించుకోవాలంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక 5 నిమిషాలు అయితే ఇటువైపుగా ఉన్నటువంటి వరద నుంచి మేము దాటే వాళ్ళం, తర్వాత సేఫ్గా హైదరాబాద్కి మా యొక్క డెస్టినేషన్ చేరుకునే వాళ్ళం. కానీ మీ వాహనాల యొక్క బాధ్యత మాది ఉంటుందని చెప్తూనే ఈ రోజు వరకు 2 రోజులు కావస్తున్న కనీసం పట్టించుకున్న పాపాన పోలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో అప్డేట్స్ ఏంటి, ఎటువంటి విధంగా అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి? ఎస్ మనోజ్, అందిన కాడికి దోపిడీ, అవసరమైనప్పుడు ఆపదలో ఆదుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు రక్షణగా నిలబడలేనప్పుడు ఇంకా ప్రైవేటు వ్యక్తులు దందా మనం చూస్తున్నాం. దాదాపుగా 10-15 కార్లు, ఒక 20 వెహికల్స్ దాకా, బైక్స్ దాకా కొట్టుకుపోయిన పరిస్థితుల్లో వాళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్నారు. ఆసరాగా తీసుకుని వాళ్ళ దగ్గర వేలాది రూపాయలు డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చివరికి నిన్న మొన్న ఇబ్రహీంపట్నం దగ్గర కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో అయితే మరీ ఘోరంగా మనుషుల్ని, ఇళ్లలో ఉన్న మనుషుల్ని బయటికి తీసుకురావడానికి కూడా 2,000-3,000 రూపాయలు డబ్బులు వసూలు చేసిన పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు కొట్టుకుపోయిన కార్లని అక్కడున్న టోల్ ప్లాజా కావచ్చు, ఆ టోల్ ప్లాజా ఏదైతే ఉందో ఐతవరం దగ్గర, ఆ టోల్ ప్లాజా నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని చేయాలి. వాస్తవంగా వాళ్ళు వెళ్ళి ఆ రిస్కుని చేసి ఆ వాహనాలని ఆ బాధితులకు ఒప్పజెప్పాల్సిన పరిస్థితి వాళ్ళది. కానీ వాళ్ళు చేయకుండా చేతులు ఎత్తేసిన నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు దందా మొదలైంది. ఒక కారు బయటికి తీయడానికి 25,000 నుంచి 30,000, 40,000 అట్లా డిమాండ్ చేస్తూ అందిన కారుకి దోచుకుంటున్నారు. మరోవైపు మనోజ్, కేవలం డబ్బులు వాహనాన్ని తీయడం వరకు ఒక ఎత్తు అయితే లోపల ఉన్న వస్తువులు మొత్తం కూడా మాయమైపోయిన పరిస్థితి. వాళ్ళు ఆ టైంలో ఆ కారులో కొన్ని నగలు ఉంటాయి, కొన్ని బ్యాగుల్లో డబ్బులు పెట్టుకొని ఉన్నారు, కొన్ని నగలు ఉన్నాయి, అవి కూడా దోచుకున్న పరిస్థితిని మనం చూడాలి. అయితే పోలీసు దీన్ని అరికట్టాలి. ఇక్కడ వాస్తవంగా అక్కడ పోలీసులు కావచ్చు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా దాని మీద కొంత రియాక్ట్ అయ్యే కావాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళెవరూ ఆ వ్యవహారం మీదనే చూడటం లేదు. కనీసం ఇందాక ఆ సింగనగర్లో కూడా ఒక చనిపోయిన బాడీని బయటికి తీసుకురావడానికి నానా ఇబ్బందులు పడింది. చివరికి మృతదేహాన్ని ఇంట్లో గోడకు వేలాడి తీసుకున్న పరిస్థితి ఉంది. మన ఆర్టీవీ ప్రతినిధి లోకేష్ ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు లోపల చూసేంత వరకు కూడా తెలియదు. చివరికి లోకేషే ఒక బాడీని బయటికి తీసుకురావడానికి అక్కడున్న స్థానికుల సహాయంతో ఒక బెండు ముక్క మీద బాడీని బయటికి తీసుకుని తరలించిన పరిస్థితిని మనం చూసాం. సో ఇటువంటి సంఘటనలు అంటే మానవత్వం పూర్తిగా కూడా మంటగలిపిపోయిన పరిస్థితి. అవసరాన్ని ఆసరాగా తీసుకుని డబ్బులు దండుకునే ముఠా ఒకటి రెడీ అయిపోయింది. కేవలం ఇళ్లలో ఉన్న మనుషుల్ని బయటికి తీసుకురావడానికి డబ్బులు చేస్తున్నారు, కొట్టుకుపోయిన వాహనాలని బయటికి తీయడానికి డబ్బులు వసూలు చేస్తున్నారు, చివరికి మృతదేహాలని బయటికి తీసుకురావడానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. అసలుకి ఇంత పెద్ద విపత్తు జరిగింది, పూర్తిగా యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది. ముఖ్యమంత్రి అధికారులకి సమీక్ష చేస్తున్నారు, ప్రభుత్వ అధికారులకు, పోలీసు అధికారులకు ఆయన విన్నమిస్తున్నారు, చెప్తున్నారు, నయానా చెప్తున్నారు, భయానా చెప్తున్నారు.
అయినా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ దోపిడీకి తరలేపారు. విజయవాడలో పూర్తి కూడా దోపిడీ మయమైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చివరికి ఇళ్లలో ఉన్న వాళ్ళని తీసుకోవడానికి 3,000 రూపాయలు డబ్బులు చేపట్టాల్సిన అవసరం ఉండేది. అన్నట్టుగా రెవెన్యూ అధికారులతో పాటుగా ఇతరత్ర సిబ్బంది కూడా ఉంటారు, దీని రెస్క్యూ ఆపరేషన్స్ చేసేటువంటి సిబ్బంది కూడా ఉంటారు. సో వారెవరు కూడా పట్టించుకోవడం లేదా, కనీసం ఈ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ బాధితుల యొక్క ఆవేదన కూడా పట్టించుకోవడం లేదా. ఇన్ఫాక్ట్ ఇక్కడ టోల్ గేట్కి సంబంధించి మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడుకుంటే ఆల్రెడీ టోల్ వసూలు చేసినటువంటి టోల్ యాజమాన్యం కూడా కనీసం అక్కడ కన్నుచూపు మేరే కనబడలేదంటగా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెఫినెట్గా ఇప్పుడు ఆ టోల్ ప్లాజా టోల్ దగ్గర వాళ్ళందరూ కూడా అక్కడ ఆగిన పరిస్థితి. అప్పుడు వరద వచ్చింది, కొట్టుకుపోయింది. వాళ్ళు రెస్క్యూ చేయాల్సిన పరిస్థితి. వాళ్ళ దగ్గర సామాగ్రి ఉంటుంది, దానికి సంబంధించిన ఆహారం ఉంటుంది, దాన్ని చేయగలిగిన టీం ఉంటుంది. అందరూ కూడా ఉండి కూడా అక్కడ చేయలేదు. ఎందుకంటే మాకేం పట్టింది అనేది. దాదాపుగా 3 రోజుల నుంచి హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళు కార్లు నేలలో కొట్టుకుపోయి సుదీర్ఘ దూరానికి కొట్టుకుపోయి ఆగిపోతే అక్కడి నుంచి ఆ వాహనాన్ని బయటికి తీయడానికి కూడా లేదు. వాహనానికి సరే తీయడానికి ఏదో ఖర్చుల కోసం అడిగితే అది రకం, కానీ డిమాండ్ చేసి డబ్బులు వసూలు చేయడం, పైగా ఆ లోపల ఉన్న ఆ వాహనం లోపల ఉన్న వస్తువులన్నీ కూడా మాయమైపోయినాయి. ఆ వస్తువుల్లో బ్యాగుల్లో కొంత డబ్బులు, కొంత నగలు ఉన్న వాళ్ళని కూడా పోగొట్టుకున్న పరిస్థితి. ఇలా దోపిడీకి గురవుతుంది. కనీసం రెవెన్యూ అధికార యంత్రాంగం ఎక్కడ పట్టించుకుంటున్న పాపాన పోలేదు. ఆ స్థానిక పోలీస్ కూడా దాని మీద వ్యవహరించిన పరిస్థితి లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా ఘోరంగా కనపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు ప్రభుత్వం పూర్తిగా కూడా దాని మీద మాట్లాడాల్సిన పరిస్థితి. కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు, కొంతమంది స్థానిక నేతలు అక్కడ ఉన్న వ్యవహారం పూర్తిగా కూడా పట్టించుకోపోవడంలో కేవలం మాటలకి పరిమితమవుతున్నారు. నేలల్లో పైన నిలబడుకొని మాటలు చెప్పడానికే పరిమితం. కానీ నిన్న కూడా ఈరోజు ఉదయం ఫుడ్ సప్లై విషయంలో కూడా మనం చూసుకుంటే సప్లై దగ్గర కూడా పూర్తిగా ఎక్కడో ఒక ప్రాంతంలో ఆపేసి కనీసం నీళ్ళల్లో సుదీర్ఘ ప్రాంతాల నుంచి వాళ్ళందరూ వచ్చి ఫుడ్ ప్యాకెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి. కనీసం 4 బోట్లు వేసి ఆ బోట్ల దగ్గర నుంచి అయినా సరే ఆ ఫుడ్ ప్యాకెట్లను ఇంటికి చేర్పిద్దామనే ఆలోచన. అధికారులు పూర్తిగా కూడా అక్కడ అంటే